శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. మనం ఇంతకు ముందు భాగంలో చాలా విశేషమైనటువంటి రహస్యాల్ని ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాలులో పురాణాంతర్గతమైన కూర్మ పురాణ రహస్యాలుగా చెప్పుకున్నాం. ఆ అమ్మవారు ఏ ఏ శక్తులుగా ఎలా ఎలా విభజించబడుతుంది, ఆవిడ ప్రత్యేకతలు ఏమిటి అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. వెండి బంగారాలను ఇష్టపడుతుంది, ఆవిడ గిరివలయము గిరిలో ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాం. అందులో భాగంగా మన్మధుడికి అద్భుతమైనటువంటి ఆ రతీదేవి యొక్క శక్తి ఆవిడే అని చెప్పుకున్నాం. ముగురమ్మలు ఆ తల్లే, ముగురమ్మలకి మూలము ఆ తల్లే అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ తల్లి మాటలు ఎలా ఉంటాయ్యా ఇవాళ చెప్పుకుందాం కూర్మ పురాణాంతర్గత రహస్యాలలో. అమృతం లాంటి మాటలు ఉంటాయి. ఈ అమ్మవారు అమృతం లాంటి మాటలతో అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి మాటలు విన్నవాడికి చావు లేదండి. అలాంటి అమృతతుల్యమైనటువంటి వాక్కులని అందిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఈవిడకి వీణావాదనలో ఆసక్తి ఉంది. అందుకనే ఆ అమ్మవారి యొక్క వీణ పేరు కచ్చపి అంటాం. కచ్చపి అంటే ఆడతాబేలు, ఆడతాబేలు అని పేరు పెట్టి ఆ వీణ ఎప్పుడూ ఆ తల్లి వీణావాదనం చేస్తూనే ఉంటుంది. కచ్చపి యందు ప్రేమ కలిగినటువంటి, వీణావాదన యందు ప్రేమ కలిగినటువంటి తల్లి ఈ తల్లి అని చెబుతూ, ఈ తల్లి కరీచాన్ని ధరిస్తుంది, ఆవు పేడని ధరిస్తుంది. గుర్తుంచుకోండి, ఆవు పేడలో అమ్మవారు ఉంది. అందుకనే మనం ధనుర్మాసంలో చక్కగా గొబ్బెమ్మలు తీసుకొచ్చి బయట పెట్టి గౌరమ్మ అని పూజ చేస్తాం, పూలు పెడతాం, కామంచి పండ్లు పెడతాం. ఎందుకు అంటే ఈ పేడని ఆవిడ ధరిస్తుంది అని చెప్పారు. ఎవరైనా ఆవు పేడ ఎందుకు పెడతారు అంటే కరీషాన్ని ధారణ చేస్తుంది కాబట్టి అని చాలా విశేషంగా చెప్పబడ్డది. కరీషిణి అన్నారు. అదేవిధంగా ఆ తల్లిని అందరూ సేవిస్తూ ఉంటారు. ఆ తల్లి కూడా అందరినీ సేవిస్తూనే ఉంటుంది. ఎట్లాంటి విశేషమైనటువంటి ఆ చంద్రకళ, అమావాస్యలో ఉండే చంద్రకళ మిగతా ఎవ్వరికీ గోచరం కాదు. అందులో ఉండే చంద్రకళ కూడా ఈ తల్లే అని చెప్పారు. లెక్కలు ఉన్నటువంటిది, లెక్కకు అందనటువంటిది, లెక్కలున్నటువంటిది ఈవిడే. అరుంధతి, కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోద గౌతమ వశిష్ఠోజమదగ్నిశ్చ అని 7 ఋషుల్ని మనం చెప్పుకుంటాం. మొదటి 4 ఇలా ఉండి 3 ఉంటాయి చెంచా ఆకారంలో ఆకాశంలో ఉంటాయి. అందులో 6వది వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడి కింద వశిష్ఠుడి యొక్క పత్ని అయిన అరుంధతి ఉంటుంది. అరుంధతి కూడా ఈవిడ యొక్క ఆ శక్తి స్వరూపమే. ఆ అరుంధతి శక్తితో పాటు బంగారపు కన్నులున్నాయి. అమ్మవారి వర్ణం ఎలా ఉంటుందయ్యా? కళ్ళవర్ణం బంగారపు రంగులో ఉంటుందట. చక్కటి సువర్ణమయమైనటువంటి నేత్రాలు. ఇవాళ రోజున ఈ పైన గోల్డ్ పెట్టి కొంచెం అలంకరించుకోవడం అనేది బయట మనం చూస్తూ ఉంటాం చాలామంది ఆడవాళ్ళ దగ్గర. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారిని కాపీ కొట్టడమే. అది బంగారపు కన్నులు కలిగినటువంటి
తల్లి ఆ తల్లి మృగం గుర్తుగా కలిగినది. ఆ అమ్మవారి గుర్తేమిటి? మృగము, గౌరవం ఇచ్చేది. అందరికీ గౌరవం ఈ తల్లి వల్లే. అబ్బో ఎంత శక్తివంతుడండి ఆయన, ముఖ్యమంత్రి గారండి, ఈయన ప్రధానమంత్రి గారండి. ఏమిటి శక్తి ఆ పీఠంలో ఉంది. ఆవిడ గౌరవాన్ని ఇస్తుంది. ధనాన్ని కలిగించేటటువంటి తల్లి కూడా ఆ తల్లే. అదేవిధంగా బంగారపు ధార, బంగారాన్ని ధరించినటువంటిది, మంచి చక్కటి బంగారపు ధార మనం చూడొచ్చు. ఆ తల్లి బంగారాన్ని ధరించినటువంటి తల్లి. అదేవిధంగా ధారలను ధరించే మేఘము, మొత్తం నీళ్ళన్నీ కూడా మేఘంలో ధరించబడ్డాయి. ఆ మేఘము కింద పడిపోకుండా ఆవిడ ధరించింది కాబట్టే బలంగా ఆకాశంలో ఉంది. శ్రేష్టమైనటువంటి ఊరువులు తొడలు కలిగినటువంటి తల్లి, వేల కొద్దీ ఉన్నతాశ్రయాలనిచ్చేది. అన్ని ఉన్నతాశ్రయాలు ఈ తల్లే. నాకు అప్లిఫ్ట్మెంట్ కావాలండి, నేను ఉన్నదానికంటే పైకి ఎదగాలి అంటే తల్లిని ఆశ్రయించవయ్యా, వెంటనే నీకు ఇస్తుంది అని చెప్తున్నారు. సంపదే ఫలంగా కలిగినటువంటిది ఈ తల్లి. అన్ని సంపదల్ని ఫలంగా కలిగినటువంటిది. ఎవడైనా వెళ్ళి నమస్కరించాడా వాడికి వెంటనే సంపదలను ఇచ్చేస్తుంది ఆ తల్లి. ఆవిడ సంపన్న కాబట్టి, సంపదలన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవడు ధ్యానం చేసినా సంపదలను అట్లా ఇచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ తల్లి ప్రఖవి, శ్రీనివాసం, శివుడికి చాలా ఇష్టమైంది. సమస్తమైన సంపదలకి నివాస స్థానం ఈ తల్లి. అదేవిధంగా స్త్రీ ఎప్పుడూ ధరించి ఉంటుంది. శివుడికి చాలా ఇష్టమైనటువంటి తల్లి. సంపదలన్నీ కలిగించేటటువంటి ఈ తల్లి శుభాలనిస్తుంది. శ్రీధరుడికి అర్ధ శరీరము, అనంత దృష్టులు, ఒక్క దృష్టి కాదు ఈ తల్లికి, అనంతమైనటువంటి దృష్టులు ఉన్నాయి ఈ తల్లికి. క్షుద్రత్వం లేనిది ఈ తల్లికి, క్షుద్రత్వం లేదు. చాలామంది క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఈ తల్లికి క్షుద్రత్వం అనేది ఉండే అవకాశమే లేదు. ఈ భూమికి మొత్తానికి అధికారిని ఈ తల్లే. మంచి కీర్తి కలిగినటువంటిది, ఏ విధమైన సంశయము లేనటువంటిది, రసము ఎరిగినది. ఏది రసము అనేది ఆ తల్లికి తెలుసు. మనం మాట్లాడే దాంట్లో స్వారస్యంగా మాట్లాడరా అంటారు. చక్కటి రసంగా ఉండే పదార్థాలు భోజనం చేయరా, రసయుక్తమైన ఆహారం తిను అంటారు. ఈ రసము ఎవరో కాదు, ఈ తల్లే రసస్వరూపిణి. అన్ని రసాలు ఈ తల్లి దగ్గరే ఉన్నాయి. కుబేరుడికి ప్రియమైనటువంటి తల్లి, చక్కటి మూకలను అణిచేది. దుర్మార్గమైన రాక్షస మూకలు ఏవైనా వచ్చినాయంటే క్షణాల్లో రక్కసి మూకలన్నింటినీ కూడా అణిచిపారేస్తుంది. తర్వాత ధనాన్ని ఇస్తుంది. ఈ తల్లి యొక్క నామాలు నేను చెప్తున్నవి ఎవరెవరు వింటారో వాళ్ళందరూ కూడా ధనవంతులవుతారు అని అమ్మవారు చెప్తోంది. కాబట్టి సాక్షాత్తు ధనాలన్నిటికీ కూడా, సంపదలన్నిటికీ కూడా ఆ తల్లి మూలము, సంపదల్ని అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ తల్లి సింహరూపిణి, సింహవాహన. అదేవిధంగా చాలా గొప్పదైనటువంటి తేజస్సుతో ఉంటుంది. అంతేకాకుండా ఉత్సాహవతి, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. ఎవరైనా ఆడవాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు, మగవాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు అంటే ఈ తల్లి యొక్క శక్తి అక్కడ ప్రసరిస్తోంది అని. మృతులని జీవింపజేసేది, చచ్చిపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ జన్మనిచ్చి జీవింపజేస్తుంది. ఇంకో శరీరాన్ని ఇచ్చైనా, పడిపోయిన శరీరాన్ని లేపైనా ఈ రెండు ఆ తల్లే చేయగలదు. కాబట్టి ఈవిడిది వజ్రదండం ఉంటుంది ఈవిడి చేతిలో, వజ్రాయుధం ఇంద్రుడిది. అందరి యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు. వజ్రమే ఆవిడకి చిహ్నంగా ఉంటుంది. ఆవిడ వైదేహి, ఆవిడ వజ్రము వంటి శరీరం కలిగినటువంటిది, వజ్ర శరీర అని పిలుస్తారు. మంగళార్హ, సమస్తమైనటువంటి శుభాలకి అర్హత కలిగినటువంటి తల్లి. మంగళ రూప, ఈవిడే సమస్తమైనటువంటి శుభాలు ఒక దగ్గర పోతబోసి ఒక రూపం చేస్తే ఆ తల్లే ఆ సమస్తమైనటువంటి శుభాల రూపం. మాలారూపిణి, మాలా అనేటటువంటిదే రూపంగా కలిగి నిర్మలమై
మాలిన్యాలన్నిటినీ కూడా తొలగించేటటువంటి తల్లి ఈ తల్లి. అన్ని మాలిన్యాల నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఈ తల్లికి గంధర్వ సంబంధం ఉంది కాబట్టి ఎవరికైనా చక్కటి పాట వచ్చినా, నృత్యం వచ్చినా, ఏ కళలు వచ్చినా ఈ అమ్మ అనుగ్రహిస్తేనే ఆ గంధర్వ శక్తి బయటికి వస్తుంది. ఈ తల్లికి గరుడ సంబంధం కూడా ఉంది, గరుక్మంతుడితోటి అనుబంధం ఉంది. చంద్ర విద్య అంటారు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటిది కూడా ఈ తల్లి. కంబలుడు, అశ్వతరుడు అనే సర్పాలకి ఈవిడ ఇష్టురాలు. కంబలుడు అనేటటువంటి ఒక సర్పము ఉంది, అశ్వతరుడు అనే సర్పం ఉంది. ఈ రెండు సర్పాలకి కూడా ఈ అమ్మవారు చాలా ఇష్టము. అదేవిధంగా మెరుపు తీగ రూపం. ఈ అమ్మవారి రూపం ఎలా ఉంటుందయ్యా? మెరుపు రూపము. అది మెరుపు తీగ. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే సుజుష్టాం. అందులో మనకు అద్భుతంగా తెలుస్తోంది కదా ఒక వాక్యము. ఏమిటి? మెరుపు తీగ అంటే బంగారపు మెరుపు ఇలా మెరిచినట్టుగా అలా మెరుపు తీగలాగా ఈ తల్లి ఉంటుందండి అని చక్కగా అమ్మవారి యొక్క మెరుపు తీగ రూపాన్ని చెప్తున్నారు. జనులందరికీ కూడా ఈ తల్లే ఆనందాన్ని ఇస్తుంది. ఈ తల్లి ఆనందాన్ని ఇస్తేనే జనులకు ఆనందం. ఇక బొమ్మముడి చేత కుటిలమైన ముఖం కలిగినది. చాలా బొమ్మముడి పడినటువంటి భ్రుకుటులు రెండు ముడిపట్టినటువంటి విచిత్రమైనటువంటి ఆ మాయారూపం కలిగినటువంటిది. కుటిలత్వాన్ని చూపిస్తుంది ఆ రూపము. మనం ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇలా చూస్తాం, కుటిలమైనటువంటి చూపు చూస్తాం. దానికి కూడా మూలము ఆ తల్లే. కొండగోగు పువ్వుని పెట్టుకొని ఉంటుంది ఈ తల్లి. ఈవిడ కక్షురాలు, కంసుని ప్రాణాలని కూడా ఈ తల్లే హరించింది. కృష్ణ పరమాత్మ యందు శ్యామలా శక్తిని మనం వర్ణించుకుంటున్నాం. పురాణాంతర్గత రహస్యం. చంపింది కృష్ణుడు, కానీ ఆ చంపినప్పుడు వాడినటువంటి శక్తే శ్యామలా శక్తి. కంసుణ్ణి సంహరించినటువంటి అనే పదాన్ని చాలా చక్కగా ఇక్కడ వాడడం అనేది జరిగింది. యుగాలని ధరించేది, అంత టైం లైన్ అంతా కూడా ఈవిడ్నే ధరించి ఉంది. ఈ యుగాలన్నింటినీ మార్చేది కూడా ఈ తల్లే, పరివర్తనం చేసేది యుగాలని ఈ తల్లే. త్రిసంధ్య, 3 సంధ్యలు ఈ తల్లే. సంతోషాన్ని ఇచ్చేటటువంటి తల్లి కూడా ఈవిడే. ఆ సంతోషాన్ని పెంచేటటువంటి తల్లి కూడా ఈ తల్లే. ఈవిడే ప్రత్యక్షమైనటువంటి దేవత. దివ్య గంధములు ఆవిడకు ఉన్నాయి. ఆవిడంతా కూడా దివ్య గంధధారి అయి ఉంటుంది. అదేవిధంగా స్వర్గాధిక ఇంద్రుణ్ణి యొక్క ఆసనాన్ని అధిష్ఠించి ఉండేటటువంటి తల్లి ఈ తల్లే. ఇంద్రుడి ఆసన శక్తే ఈ తల్లి. ఈ తల్లి వల్ల దేవేంద్రుడికి శక్తి వస్తుంది. ఇంద్రుడికి సంబంధించింది ఏంటి? ఇంద్రాణి అంటామే, అది ఇంద్రుడి యొక్క శక్తి. సాధన యోగ్య, అన్ని సాధనాలు ఈ తల్లియే ఉంటుంది. దివ్యమైనటువంటి ధనస్సుని దాల్చినటువంటి తల్లి ఈ తల్లి. ఈవిడ అందరికీ ఇష్టురాలు, విశిష్టురాలు. అందరిలాగా ఉండదు, చాలా విశేషంగా విశిష్టంగా ఉంటుంది. తర్వాత శిష్టులైనటువంటి వాళ్ళకి అభీష్టురాలు. అన్ని కోరికల్ని తీర్చి కోరికగా ఈవిడే ఓ పెద్ద కోరిక, ఈవిడిని చూడాలి అనుకుంటారు శిష్టులు. అలాంటి శిష్టులకు అభీష్టురాలు ఈవిడ. శిష్టులు చే పూజింపబడేది. ఆచారం ఉన్నవాడు, ఆచారహీనుడు ఇద్దరూ అమ్మవారిని కొలుస్తారట. నాకు శక్తి వద్దు అని ఎవడు అనడు. బాగా అన్నీ తీసుకున్న వాడు జిమ్కి వెళ్తాడు. ఎందుకయ్యా? శక్తి కావాలి. అదే ఏమీ లేనివాడు జిమ్కి వెళ్తాడు, శక్తి కావాలి. దుర్మార్గం చేసేవాడు జిమ్కి వెళ్తాడు, సన్మార్గంలో ఉండేవాడు వెళ్తాడు. ఏం చెప్తోంది? అందరికీ ఈ తల్లే ఇష్టురాలు అని చక్కగా ప్రశాంతంగా తెలియపరుస్తున్నారు. అదేవిధంగా అనేక రూప అనంతావర్తనము కలిగింది. అనేక రూపాలు, ఏ రూపము చూసినా ఆ రూపంలో ఈ తల్లి దాక్కొని ఉంటుంది. వినత, సురభి, దేవత, దేవేంద్రుడి తల్లి, మంచి శక్తి కలిగింది. దేవేంద్రుడి పుట్టుకకు కూడా ఈ తల్లి శక్తి స్వరూపంగానే చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వినత, సురభి, దేవత, దేవేంద్రుడి తల్లి అని చెప్పారు. మంచి ప్రకాశం ఉన్నది. సూర్యమండలానికి ఈ తల్లే అధిష్టాత.
బాగా పరిశీలిస్తే మనకి తెలుస్తుంది ఈ తల్లి గొప్ప ప్రతిష్ట కలిగినది. నివృత్తి రూపం కూడా. ప్రవృత్తి అంటే ఈ బయట శరీరం ఉండి చేసే పనులు. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత బ్రహ్మస్థితిలో ఉంచే నివృత్తి కూడా ఈ తల్లే. జ్ఞానాంతాన్ని చూపిస్తుంది, వేదాంతమంతా తెలియపరిచేటటువంటి తల్లి. ఈ తల్లి వేదాంగాల్లోనే కాదు, ధర్మశాస్త్రాల్లో కూడా చాలా విశేషమైనటువంటి నేర్పరి. ధర్మశాస్త్రార్థ కుశల ధర్మజ్ఞ ధర్మవాహన అంటారు. అదేవిధంగా ధర్మాధర్మ నిర్ధారిణి, ధర్మస్వభావులందరికీ కూడా శుభాలను ఇస్తుంది తల్లి. ధర్మమే శక్తిగా ఉన్నది, ధర్మస్వరూపిణి, ధర్మాలన్నిటికీ అతీత. కృష్ణుడు చెప్తాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ శక్తులన్నిటికీ కూడా అతీతం, ధర్మాలన్నిటికీ అతీతము, విశ్వధర్మము కలిగినటువంటిది. విశ్వంలో సూర్యుడు ఇక్కడికి రావాలి, చంద్రుడిటి నుంచి వెళ్ళిపోవాలి, చంద్రుడిటి నుంచి రావాలి, సూర్యుడు అస్తమించాలి. ఇవన్నీ కూడా ఆవిడ ధర్మాలే. ఈవిడ ఎక్కడ ఉంటుందయ్యా? ధర్మమునందు నివసించి ఉంటుంది. ఎవడు ధర్మాన్ని ఆచరిస్తాడో వాడి లోపల ఈ శక్తి ఉంటుంది. అందుకనే ఆవిడ్ని ధర్మమయి అంటారు. ధర్మపూర్వ, ధనాన్నిచ్చేది. ధర్మానికంటే పూర్వమే ముందు అన్ని ధనాల్ని ఇస్తుంది. ధర్మాన్ని ఉపదేశించేది. ధర్మాన్ని ఎవరు ఉపదేశించాలయ్యా అన్నారు? ఈ తల్లి ఉపదేశిస్తేనే అది ధర్మము. ఎందుకు? ఆ తల్లి స్వభావమే ధర్మస్వభావము. ధర్మం వల్ల పొందదగినటువంటి తల్లి ఈ తల్లి. భూధన, భూధర, ఈ భూమిని మొత్తాన్ని ధరించినటువంటిది. కపాలధారిణి, పరమేశ్వరుల్లాగా మెడలో అనేకమైనటువంటి కపాళాలని ధరించినటువంటి తల్లి ఈ తల్లి. అదేవిధంగా అంశావతార కళలు కలిగినటువంటి విగ్రహం. దేవతల అంశాలు ఉంటాయిగా, ఈ అంశాలు అవతారాలు, ఆ కళలు అన్నీ కూడా ఈ తల్లి యొక్క విగ్రహమేనయ్యా. సమస్త శక్తులన్నిటి నుంచి ఈవిడ ముక్తురాలు. అన్ని శక్తులకి శక్తినిచ్చేటటువంటి తల్లి. అన్ని శక్తులకి ఈ తల్లే ఆశ్రయమైంది. సమస్తమైనటువంటి స్వరూపాలు ఈవిడే. ఈవిడికంటే కొత్త స్వరూపం ఇంకోటి ఉండే అవకాశం లేదు. మొత్తం సమస్తానికి ఈ తల్లి అధీశ్వరి. ఈ తల్లి సూక్ష్మరూపిణి, చాలా సూక్ష్మమండి. ఇప్పుడు చాలామంది అన్నిటికంటే చిన్నదేది అని అడుగుతారు. అడిగినప్పుడు ఒకళ్ళు ప్రోటాన్ అంటారు, ఒకళ్ళు ఎలక్ట్రాన్ అంటారు, ఇంకొకళ్ళు ఫోటాన్స్ అంటారు, ఇంకా కిందకి వెళ్తే అయాన్ ఛార్జ్డ్ పార్టికల్స్, ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటూ వస్తాం. కానీ ఇవన్నీ ఒక తెలివితో పనిచేస్తున్నాయి. ఆ తెలివి ఆ వస్తువు కంటే కూడా చిన్నదై ఉండాలి. ఏ తెలివి విజ్ఞానము దానికంటే చిన్నదై ఉందో అది ఈ అమ్మవారి రూపం. అణోరణీయాన్, అణువుల లోపల తాను తెలివై, మనమంతా భౌతికమైనటువంటి రూపాలు వస్తువులతో పోలుస్తాం కాబట్టి ఏది చిన్నది అంటే చెప్తాం. అంత చిన్న దాంట్లో నుంచి చైతన్యం వస్తోంది అంటే అంత చిన్న దాంట్లో ఏదో ఒక తెలివి పనిచేస్తోంది. ఆ తెలివి దానికంటే కూడా చాలా చిన్నది అనే విషయాన్ని మనకి చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తల్లి ఎలాంటిదయ్యా అంటే అన్ని కళల విగ్రహం అయి, సమస్త శక్తుల నుంచి విముక్తురాలై, సర్వశక్తులకి ఆశ్రయమై, స్వరూపురాలై, సమస్తానికి అధీశ్వరి అయి, సూక్ష్మరూపిణి అయి, సూక్ష్మ జ్ఞాన స్వరూపై. ఆ సూక్ష్మస్వరూపము ఈ తల్లే. ఆ సూక్ష్మ జ్ఞాన స్వరూపిణి కూడా ఈ తల్లే. ప్రధాన పురుషేశ్వరులకి అందరికీ ఈవిడే ప్రధానమైనటువంటిది. ప్రభురాలు ఈవిడే. అదేవిధంగా మహాదేవునికి ముఖ్య సాక్షిని, పరమేశ్వరుడికి చాలా ముఖ్యమైనటువంటి సాక్ష్యస్వరూపము ఈ తల్లే. ఈ తల్లి ఏమిటి? సదాశివరూప. ఎప్పుడు శివరూపముతోటి ఉండేటటువంటిది. సదాశివుడు అంటే ఈ శక్తితో కూడినటువంటి శివుడు అని. ఆకాశమే శరీరంగా కలిగింది. ఆకాశానికి
కారణభూతమైంది. ఈ రెండూ కూడా ఆ తల్లే మనకి రుక్, యజుస్, సామ, అథర్వాలని 4 రకాలుగా చెప్పబడి ఉంది వేదము. అందులో త్రయీ విద్య అని ప్రధానంగా ఋగ్, యజుస్, సామాల్ని చెప్తారు. ఈ ఋగ్, యజుస్, సామ స్వరూపము ఎవరైనా ఉన్నారు అంటే ఆ తల్లే. ఈవిడ మూర్తిరహిత, ఈవిడికి మూర్తి లేదు. ఏమండి, ఫోటాన్ను చూడొచ్చేమో కష్టపడితే, సరే ఇప్పటికి ఎలక్ట్రాన్ని చూసిన వాడే లేడు, చూడొచ్చేమో, కానీ ఫోటాన్లో ఉన్న తెలివిని ఎవడు చూస్తాడండి? అనుభవిస్తాడు. నన్ను చూడొచ్చు, నాలో తెలివిని అనుభవించాలి తప్ప రూపంగా ఎవరు చూడలేరు. దాన్ని ఆకర్షించచ్చు, ఇంకొక చోట దాన్ని చక్కగా అవతరింపజేయచ్చు. అందుకనే ఈ విధంగా హిమవంతుడు 1000 నామాలతో స్తుతించాడు అని చక్కగా అమ్మవారి నామాలని కూర్మరూపుడైనటువంటి కూర్మనాథుడు మనందరికీ కూడా హిమవంతుడు ఎలా స్తుతి చేశాడు అనే విషయాన్ని చెప్తూ, అప్పుడు హిమవంతుడు చేతులతో నమస్కరించి భయంతో చేతులు జోడించి ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు. ఏ విధంగా చెప్తున్నాడు అనేది ఉత్తర భాగం వచ్చే భాగంలో చెప్పుకుందాం అని చెబుతూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర నమో నమః.